Yes, రికార్డింగ్. ఇది ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ టైం తీసుకుంటదండి. ఇది స్టార్ట్ అయిపోతే ఇంక అయిపోయింది. సార్ హలో హలో చెప్పండి. సార్ వాయిస్ ఆడిబుల్ అవుతుందా? వాయిస్ వస్తుంది. లోగా ఉందండి నా వాయిస్? లేదు పర్లేదు, ఫైన్ వస్తుంది సార్. ఓకే. నిన్నటి వాటిలో ఏమన్నా డౌట్ ఉందా? నిన్న ఎవరన్నా ప్రాక్టీస్ చేశారా నిన్న చేసింది? సెటప్ కానీ ఇన్‌స్టాలేషన్‌లో గానీ? హలో. హలో. సార్ చెప్పండి. నా పేరు అనుష సార్. చెప్పండి. ఇవాళే జాయిన్ అయ్యాను. ఓకే. సార్ నేను మీ ప్రీవియస్ వీడియో చూసి ఇన్‌స్టాల్ చేసేదానికి చూసాను సార్, జావా జేడీకే అది. ఓకే. నాకు ఎర్రర్ వచ్చింది సార్. అంటే నాకేమి ఇన్‌స్టాలేషన్‌లో ఏమో ఇన్‌స్టాల్డ్ అని చూపిస్తుంది. మీరు సీఎండీ దాంట్లో కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళి చూడమన్నారు కదా, అక్కడ చూసినప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది సార్. అది చూపించట్లేదు. 1 మినిట్ సార్, చెప్తాను ఏం ఎర్రర్ వస్తుంది అనేది. పాత్ సెట్ అవ్వలేదు అనుకుంటా అండి. కానీ పాత్ కూడా మీరు ఎట్లా చెప్పారో అట్లానే చేశాను సార్. అంటే 2-3 టైమ్స్ మళ్ళీ కూడా చేసి చూశాను పాత్ కూడా. ఒక్కసారి మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీ స్క్రీన్ షేర్ చేయండి, ఒకసారి మనం చూద్దాం. ఓకే సార్. సార్ నాకు కూడా ఒకసారి కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇన్‌స్టాల్ చేశాను నేను. బట్ అందులో ఏంటంటే ఇది విండో మన జీరా స్టార్ట్ అని చెప్పి ఉంటది కదా, అది నా సిస్టమ్‌లో ఎక్కడ కనిపించట్లేదు. జీరా షట్ డౌన్ ఎస్హెచ్ చూపిస్తుంది, లేక స్టార్టప్ బ్యాచ్ చూపిస్తుంది ఇట్లాగనమాట. విండోస్ బ్యాచ్ ఫైల్ అని ఉంటుందండి, ఇది చూడాలి. ఓకే. స్టార్ట్ జీరా విండోస్ బ్యాచ్ ఫైల్ అని ఉంటుంది. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే అది ఇప్పుడే నేను ఇది క్లిక్ చేశాను, స్టార్ట్ అయింది. ఇదిగో ఇంకా ఇది కాదు, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి సార్. మేము కూడా లేదు, ఇప్పుడు మనకేం లేదు. నేను ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ యూజర్స్‌లో పెట్టానండి ఇప్పుడు విండోస్ ప్రోగ్రామ్ ఫైల్స్‌లో. విండోస్‌లోనా సార్ ఇప్పుడు మనం చేసేది? మనం చేసేది విండోస్‌లో అండి. VMwareలో కదా సార్? హలో. ఎస్, VMwareలో కదా సార్? VMwareలో కాదండి. నేను డైరెక్ట్ విండోస్‌లోనే చేసుకోవచ్చండి, మనం VMware అవసరం లేదు. ఓకే సార్. నేను విండోస్‌లోనే ఇన్‌స్టాల్ చేశాను. విండోస్‌లో మీకు జావా పెట్టేసుకొని ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఫైల్స్ కాకుండా ఇక్కడ పాత్ ఇచ్చుకున్నా ఇన్‌స్టాల్ చేసేటప్పుడు. ఓకే సార్. ఇక్కడ మీకు అట్లాసిన్ అనే ఫోల్డర్ ఉంటుంది కదా, దీంట్లో జీరా అనే ఫోల్డర్‌కి వెళ్ళండి. జీరా అనే ఫోల్డర్‌లో బిన్‌లో మీకు ఇక్కడ కనుక ఇది ఉంటుంది, స్టార్ట్ జీరా అని ఉంటుంది. ఓకే సార్. స్టార్ట్ జీరా పక్కన విండోస్ బ్యాచ్ ఫైల్ అని ఉంటుంది. ఇంకొకటి మళ్ళీ ఆఫ్ చేయాలనుకుంటే స్టాప్ జీరా, ఇది విండోస్ బ్యాచ్ ఫైల్. ఇది మాత్రం రన్ చేస్తే చాలు, ఇవి 2 రన్ చేస్తే చాలు, స్టాప్ చేసేటప్పుడు, స్టార్ట్ చేసేటప్పుడు. ఓకే. ఇప్పుడు చూడండి, నేను స్టార్ట్ జీరా అంటే ఇదిగో ఇలా కమాండ్ ప్రాంప్ట్‌లో ఇవన్నీ ఓపెన్ అవుతుందండి. టామ్ క్యాట్ ఇన్వోక్ అవుతుందన్నమాట. నా నెట్ డిస్కనెక్ట్ అయ్యేసరికి ఇది డౌన్ అయింది. ఏం పర్లేదు, ఒక 2 మినిట్స్. ఇవాళ మీటింగ్ ఉండేసి లేట్ అయిందండి, ఏం లేదు. హలో. చెప్పండి సార్. కుడ్ నాట్ క్రియేట్ ద జావా వర్చువల్ మెషిన్ అనే ఎర్రర్ వచ్చింది సార్. అట్లయితే మనం ఒక్కసారి మీది ఈ క్లాస్ అయిన తర్వాత మీకు ఒక 10 మినిట్స్ స్క్రీన్ షేర్ చేసి a fatal exception has occurred, program will exit అని ఆ 2 ఎర్రర్స్ చూపిస్తుంది సార్. చూద్దాము, ఒకసారి స్క్రీన్ షేర్ చేద్దరు కదా లాస్ట్ 10 మినిట్స్. ఓకే సార్.
ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. ఒకసారి విండోస్లో అండ్ విఎంవేర్లో వాటిల్లో కూడా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా మామూలుగా? VMwareలో అవసరం లేదు. VMwareలో చేయమంటే మనం చేద్దాం ఒకసారి. అంటే ఒకసారి మామూలుగా ఇది మన ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా. ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా కానీ మీకు త్రూ పుట్టి ద్వారా సర్వర్ కనెక్షన్ ఇస్తారు. మీరు కనుక మీరు లైనక్స్లో ఎలా సెటప్ చేయాలో అనేది నేను ఒకసారి మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్స్. ఏ కమాండ్స్ వాడాలి, ఏ ఫైల్ డౌన్లోడ్ చేయాలి అది ఇదని. ఇక్కడ VMwareలో ఈ ల్యాప్టాప్లో వేరే అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. నేను దీంట్లో వేయలేను. ఓకే. మీకు లైనక్స్ కమాండ్స్, అప్‌గ్రేడేషన్ కావాల్సిన కమాండ్స్, లేకపోతే ఇనీషియల్‌గా సెటప్ చేయాల్సిన కావాల్సిన సెటప్ అదంతా డాక్యుమెంట్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇస్తాను. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఆల్సో అది టాస్క్, మీనింగ్ ఆఫ్ టాస్క్ వాటి ఉన్నాయి చూడు సార్ టైప్లో. ఇష్యూ టైప్స్‌లోనా? టాస్క్ స్టోరీ అంటే ఏంటి? టాస్క్ అంటే ఏంటి? అడిగేది. వాటి సో, మీనింగ్స్. దానికి మనం టెక్నికల్‌గా డెఫినిషన్స్ ఇవ్వమంటే నేను చేసి పంపిస్తాను. చెప్తాను. అందరూ ఇది వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు కదా! జీరా అడ్మిన్‌ది. దాంట్లో గ్రూప్‌లో ఉంటే నేను చేసి పెడతానండి ఎప్పటికప్పుడు మెటీరియల్స్ కానీ. ఎస్ ఉన్నాం సార్. ఓకే. ఇవాళ వర్క్ ఫ్లోస్ చూద్దామండి. నేను అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ ఆపేసి బేసిక్ వర్క్ ఫ్లోస్ ఇవాళ వరకు చూద్దాము. నెక్స్ట్ స్క్రీన్స్ అయ్యాక అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ అవి చూద్దాం. అవి లాస్ట్‌లో చెప్తాను. ఎందుకంటే మిగతా టాపిక్స్‌తో రిలేట్ అయ్యి ఉంటాయి అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ అందుకని. సార్ చెప్పండి. మేనేజ్ ఇంజిన్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ టికెటింగ్ టూలా సార్? మేనేజ్ ఇంజినా? ఎస్, డెవలప్డ్ బై జోగో, ఇండియన్ ప్రోడక్ట్. మేనేజ్ ఇంజిన్ నేను ఎప్పుడు వినలేదండి. హెల్ప్ డెస్క్ మేనేజ్ ఇంజిన్. హెల్ప్ డెస్క్‌కి మనకి జీరాలో జీరా సర్వీస్ డెస్క్ అనే ఒక టూల్ ఉందండి. ఓకే సార్. అవి అవి అట్లాసియన్ రిలేటెడ్ టూల్స్ కాదనుకుంటా. నేను వినలేదు మరి అది. మేనేజ్ ప్రెజెంట్ మేము చేసేది వచ్చేసి ఇక్కడే దీనిపైనే అందుకు. ఓకే. అంటే వీళ్ళేం చేశారంటే సపోర్ట్ ప్రాజెక్ట్స్‌కి జీరా సర్వీస్ డెస్క్ అనే టూల్‌ని ఇచ్చారు. దాన్ని మనం ఈ సాఫ్ట్‌వేర్‌లో అయినా సెటప్ చేసుకోవచ్చు. సెటప్ చేసుకొని దానికేం లేదండి. జీరా సర్వీస్ డెస్క్ అంటే ఎట్లా అంటే వాళ్ళకేదైనా టికెట్ రేజ్ చేయాలనుకోండి వాళ్ళకి జీరా లైసెన్స్ అక్కర్లేదు. ఔట్ సైడ్ యూజర్స్ కూడా మనకి టికెట్ రేజ్ చేయొచ్చనమాట. ఓకే. అంటే నాన్ జీరా యూజర్స్ కూడా. ఓకే సార్. మేనేజ్ ఇంజిన్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ టూల్, టికెటింగ్ టూల్. ఓకే. నేను సర్వీస్ నౌ ఒకటి, జీరా సర్వీస్ డెస్క్ ఒకటి, హెల్ప్ డెస్క్ విన్నాను. ఓకే సార్. వాళ్ళు ఇది ఇంత టైం తీసుకుంటుంది స్టార్ట్ అవడానికి.
ఈలోపు ఓ పని చేద్దాం. ఫైల్ స్ట్రక్చర్ చెప్తాను. సో ఇదేంటంటే ఇక్కడ మనం జీరా ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఈ అట్లాసియన్ ఫోల్డర్ అని ఒకటి జనరేట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యే వరకు మనం టైం వేస్ట్ చేయకుండా మనం ఫైల్ స్ట్రక్చర్ చూద్దాం. ఇన్‌స్టాలేషన్‌లో ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు ఇన్‌స్టాల్ అయినప్పుడు అట్లాసియన్ ఫోల్డర్ అని ఒకటి జనరేట్ అవుతుంది. అట్లాసియన్ ఫోల్డర్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ జీరా అని అప్లికేషన్ డేటా అనేది 2 క్రియేట్ అవుతున్నాయి. ఇదేంటంటే ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ, ఇదేంటంటే హోమ్ డైరెక్టరీ అంటారండి అప్లికేషన్ డేటా. ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీలో మీకేంటంటే ఈ బిన్‌లో ఏంటంటే స్టార్ట్ కాన్ఫిగరేషన్, స్టాప్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఈ బిన్‌లో ఉంటాయి. ఓకే. మీకు మీకేంటంటే ఇప్పుడు టామ్ క్యాట్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అంతా ఇక్కడ ఈ డాక్యుమెంట్స్‌లో ఉంటాయన్నమాట. ఈ బిన్‌లు కాకుండా కాన్ఫిగరేషన్స్ హలో! ఇప్పుడు క్లియర్‌గా ఉందండి? హలో! యెస్. క్లియర్‌గా ఉంది. ఇప్పుడు క్లియర్‌గా ఉందా? హలో! యెస్. క్లియర్‌గా ఉంది. మిగతా వాళ్ళు ఎవరికైనా వస్తుందా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి సార్. అది వాయిస్ ఫ్లికరింగ్ అవుతుంది, బాగా బ్రేక్ అవుతుంది వాయిస్. ఒక్క నిమిషం. ఇప్పుడు నీట్‌గానే ఉందండి? క్లియర్‌గా ఉంది సార్. ఇప్పుడైతే క్లియర్‌గా ఉంది. ఓకే. ఇదేంటంటే కాన్ఫిగరేషన్‌లో ఏంటంటే సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ గనుక మీరు ఓపెన్ చేస్తే మీరిక్కడ ఏంటంటే లోకల్ హోస్ట్‌ది ఒక్క నిమిషం వర్డ్ ప్యాడ్‌లో ఓపెన్ చేస్తాను. ఈ ఫైల్ సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఇక్కడ చూడండి. మనం హోస్ట్ నేమ్ లోకల్ పోర్ట్ 8080 అనే పోర్ట్ ఇచ్చాం కదండీ! మనం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు. యెస్. ఆ పోర్ట్‌ని ఇక్కడ మనం చేంజ్ చేస్తామండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్‌లో గనక పోర్ట్‌ని ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే గనక, ఇక్కడ గనక మీరు ప్రాక్సీలు ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ ఉంటది కదండీ! ఆ యూఆర్ఎల్‌ని కాన్ఫిగర్ చేసేది ఇక్కడండి. ఈ పార్ట్‌లో. ఓకేనా? అది రీడైరెక్ట్ అవుతుందండి. మీ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్‌కి రీడైరెక్ట్ అవుతుంది. రివర్స్ ప్రాక్సీ అంటారు దాన్ని. ప్రాక్సీ. ఇప్పుడు మీకు ఎన్‌జిఎన్ఎక్స్ కావాలంటే ఎన్‌జిఎన్ఎక్స్ డాక్యుమెంటేషన్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు.
ఇప్పుడు రియల్ టైమ్‌లో ఏంటంటే ఎన్‌జిఎన్ఎక్స్ సర్వర్‌తో రన్ అవుతుందండి. ఇక్కడ మనకి విండోస్ కాబట్టి అపాచీ ఫైల్‌తో రన్ అవుతుంది. అపాచీ ఫైల్‌తో రన్ అవుతుంది కాబట్టి వీడు ఇక్కడ క్లియర్‌గా డాక్యుమెంటేషన్ కూడా మెన్షన్ చేశాడు. అపాచీ ఫైల్‌తో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అని. చూడండి. ఇక్కడ మనకి ఈ మై అట్లాసియన్ యాప్ డాట్ కామ్ ఉంది కదా! ఇక్కడ మీరు రివర్స్ ప్రాక్సింగ్ చేసుకునేటప్పుడు మీ ఆర్గనైజేషన్ యూఆర్ఎల్‌లో వస్తదండి. మీ ఆర్గనైజేషన్ పేరుతోటి వాళ్ళు సెటప్ జేస్తారు. ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలి, ఇవి మొత్తం మీకు డీటెయిల్డ్‌గా ఈ డాక్యుమెంటేషన్‌లో ఉంటదండి. ఇక్కడ చూడండి నేను చెప్పింది. బిన్ స్టార్ట్ జీరా డాట్ ఎస్‌హెచ్ లైనక్స్‌లో అయితే గనక. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు అట్లాసియన్ టూల్స్ అన్నాను గదా! జీరా కానీ, కాన్ఫ్లుయెన్స్ కానీ అన్నిటికి సిమిలర్‌గానే ఉంటదండి. బిన్‌లోకెళ్ళి స్టార్ట్ చేయటమే. స్టాప్ చేసేది గూడా అదే. ఈ బ్యాచ్ ఫైల్ అంటాం అది. ఈ బ్యాచ్ ఫైల్‌లోకెళ్తే విండోస్‌లో అయితేనేమో ఇట్లా, లైనక్స్‌లో అయితేనేమో బిన్‌లోకెళ్ళి ఇది మన ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీలో ఈ పాత్‌లోకెళ్తే ఈ ఫైల్‌ని రన్ చేయటం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేంటంటే కెటిలినా ఫైల్స్‌లో ఇప్పుడు లాగ్ ఫైల్స్ ఏమి జనరేట్ అవ్వలేదు. ఇంకొకటి మీకు చూపించాల్సినయి ఇక్కడ మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం రోజు చేసేదంతా డైలీ బ్యాకప్స్ ఇక్కడ అవుతా ఉంటాయండి. ఏ రోజుది ఆ రోజు 2 బ్యాకప్స్ అవుతాయి. డే స్టార్టింగు, డే ఎండింగ్‌లో 2 బ్యాకప్స్ అవుతాయి. మీరిక్కడ పాత్ గుర్తుపెట్టుకోండి. హోమ్ డైరెక్టరీ, అప్లికేషన్ డేటా అంటే హోమ్ డైరెక్టరీలో మళ్ళీ జీరాలో ఇక్కడ మీకు ఎక్స్‌పోర్ట్ అనే ఫోల్డర్‌లో ఈ కంప్రెస్డ్ జిప్‌లో ఎక్స్‌పోర్ట్ అంటే బ్యాకప్ ఫైల్స్ ప్రతిదీ బ్యాకప్ ఫైల్. చూడండి డేకొచ్చేసి 2. ఇవాళ డేట్ ఎంత 11. నా దగ్గరొచ్చేసి నవంబర్ 2, నవంబర్ 4, నవంబర్ 9 ఆర్డర్‌లో పెడదాం ఒకసారి. నవంబర్ 9 దాకా అయిందండి. నవంబర్ 9 దాకా అయింది. జనరల్‌గా ఏంటంటే రోజు 2 టైమ్స్ అవుతుందండి ఇవి బ్యాకప్స్. ఈ వర్క్‌లో ఎక్స్‌పోర్ట్స్ అంటే మనం వర్క్‌లోనే ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అవన్నీ ఇక్కడుంటాయి. బ్యాకప్ చేసి దాన్ని రీస్టోర్ చేయాలన్నప్పుడు ఈ ఫోల్డర్‌లో పెట్టి రీస్టోర్ చేస్తే సరిపోతుందండి మనం. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో ఎలా రీస్టోర్ చేయాలో నేను మీకు తర్వాత చూపిస్తాను. ఎప్పుడన్నా రీస్టోర్ చేయాలంటే బ్యాకప్‌ని తెచ్చి ఇంపోర్ట్ ఫోల్డర్‌లో పెట్టి ఆ ఫ్రంట్ ఎండ్ నుంచి రీస్టోర్ చేయాలి. ఆ రీస్టోర్ అనే బటన్ ఉంటదక్కడ. ఇప్పుడు మనకి ఇంకొకటి మీరు చూపించాల్సిందేంటంటే డేటా ఫోల్డర్‌లో మన అటాచ్‌మెంట్స్ అన్నీ ఇక్కడ సేవ్ అవుతాయండి. మనం ఇప్పుడు ఇష్యూ క్రియేట్ చేసేటప్పుడు ఏదన్నా అటాచ్‌మెంట్స్ ఇచ్చామనుకోండి అవన్నీ ఇక్కడ సేవ్ అవుతాయి. కావాలంటే నేను ఒక అటాచ్‌మెంట్ చేసి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు లాక్స్ ఏంటంటే అట్లాసియన్ జీరాలో మనకేదన్నా ప్రాబ్లమ్ ఉందంటే లాక్స్ చెక్ చేయాలి గదా! ఆ లాక్స్ అన్నీ ఇక్కడ మనం చెక్ చేస్తాం. ట్రబుల్ షూట్ చేయాలి, పెర్ఫార్మన్స్ ఇష్యూస్ ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా గానీ, ఎర్రర్స్ అంతా టైమ్ స్టాంప్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ స్టాంప్ తోటి ఇది రన్ అవుతా ఉంటది లాగ్ ఫైల్. ఇక్కడ చెక్ చేస్తా ఉంటాం. ఇంకా నడుస్తానే ఉంది. రన్నింగ్ ప్లగిన్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి టైమ్ స్టాంప్ పడతా ఉంటది. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ స్టాంప్ తోటి మనకి రన్ అవుతా ఉంటది. మనం ఏదన్నా ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేస్తే గనక, ఇన్‌స్టాల్డ్ ప్లగిన్స్ అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫోల్డర్‌లో ఉంటది. ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఉంటది. మన డేటాబేస్ కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ డీబీ కాన్ఫిగ్ ఫైల్‌లో ఉంటది. చూడండి మనం హెచ్2 డేటాబేస్ కాన్ఫిగర్ చేసాము. దాని యూజర్ నేమ్, పాస్వర్డ్. పాస్వర్డ్ ఏం లేదు. యూజర్ నేమ్. ఇక్కడ మనకి డేటాబేస్ కనెక్షన్‌లో యూజర్ నేమ్ ఏమి ఇచ్చాము, పాస్వర్డ్ ఏమి ఇచ్చాము అనేది మీరు ఈ డీబీ కాన్ఫిగ్ ఫైల్‌లో చెక్ చేస్తే ఆ డేటాబేస్‌లో మనకి సేవ్ అవుతా ఉంటది. ఇక్కడ డేటాబేస్ ఫైల్స్ చూడండి ఇక్కడ. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. హోమ్ ఫోల్డర్‌లో ఇవన్నీ ఉంటాయి.
ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీలో జస్ట్ జీరాకి సంబంధించిన ఫైల్స్ మాత్రం ఉంటాయి. లిప్స్, జార్స్, టామ్‌క్యాట్ డాక్స్, వెబ్ యాప్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. వీటితో మనకి పెద్దగా పని లేదులెండి. ఈ ఇక్కడ క్లాసెస్. ఇవి డీటెయిల్డ్‌గా మళ్ళీ మనం ఇవి జస్ట్ నేను మీకు ఓవర్‌వ్యూ చూపిస్తున్నాను. డీటెయిల్డ్‌గా మళ్ళీ ఒక్కొక్క దాని గురించి వెళ్దాం. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఎక్కడ మనం లాక్స్ చెక్ చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ జీరా సడెన్‌గా డౌన్ అయిందనుకోండి, రియల్ టైమ్‌లో మనం జీరాని ఎక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? డేటాబేస్ సైడ్ ప్రాబ్లమ్ వస్తే డేటాబేస్ కాన్ఫిగరేషన్ ఎలా చూడాలి? కాన్ఫిగరేషన్ సైడ్ గాని, బ్యాకప్స్ ఏదన్నా మిస్ అయిందనుకోండి డేటా, బ్యాకప్స్ ఎలా రీస్టోర్ చేయాలి? ఇవన్నీ డీటెయిల్డ్‌గా మళ్ళీ మనం ఈ ఓవర్‌వ్యూ అయిన తర్వాత చూద్దాం ఒకసారి. ఓకే. నేను మీది ఒకసారి ఎవరో జావాలో ప్రాబ్లమ్ వచ్చిందన్నారు గదా! అనుష అనుకుంటా. ఒకసారి మిమ్మల్ని హోస్ట్ చేస్తాను. మీ స్క్రీన్ షేర్ చేయండి. ఒకసారి జావా చూద్దాం. ఓకే సార్. ఇది ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదు. హలో. చెప్పు. షేర్ చేయండి. చేసేయమండి. షేర్. సార్ షేర్ అయిందా? షేర్ అయింది. కనిపిస్తుంది. ఒకసారి మీ ఫోల్డర్‌లోకెళ్ళండి. జావా ఇన్‌స్టాలేషన్ ఫోల్డర్‌లో ఎక్కడ ఇన్‌స్టాల్ చేశారో. ఇక్కడ కాదండి. ప్రోగ్రామ్ ఫైల్స్ ఇంకొక ప్రోగ్రామ్ ఫైల్ ఫోల్డర్. పైన. ఇక్కడ జావా. వీళ్ళది 1.8 చేశారు. కిందకెళ్ళండి. ఓకే. సరే దాన్ని కాపీ చేయండి. పీసీలో పెట్టండి. పీసీలో రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే సార్. ప్రాపర్టీస్. మీది 64 పెట్టే కదా? మీరు డౌన్లోడ్ చేసిన కూడా 64 పెట్టే కదా? ఎస్ సార్. 64 పెట్టేసాను. ఓకే. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఇక్కడ పాత్ అది ఎడిట్ కొట్టండి. ఒకసారి న్యూ అని ఇవ్వండి పైన.
పాతయన్నీ డిలీట్ చేయండి ఒకసారి. ఇవన్నీ కరెక్ట్. అవన్నీ తీసేయండి. ఒక్కొక్కటి మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. ఓకే సార్. అది సెలెక్ట్ చేసి పక్కన డిలీట్ బటన్ ఉంది కదా, అది డిలీట్ ఎస్ చేయండి. సార్. పైన న్యూ అని కొట్టి అక్కడ కాపీ చేయండి. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక దాంట్లో జేఆర్ ఇది కూడా ఏంటి సార్ నెక్స్ట్? జేఆర్ అదే జావా ఇన్స్టలేషన్ దానికి వెళ్ళాను. ఏంటి సార్? ప్రోగ్రామ్ ఫైల్స్, జావా, జేఆర్ఈ బిన్, ఈ పాత్ కాపీ చేయండి. ఎస్ సార్. సేమ్ అక్కడికి వెళ్ళండి. ఎడిట్ కొట్టండి, అది కింద న్యూ కొట్టండి, పైన అక్కడ కాపీ చేయండి. ఓకే కొట్టండి. ఓకే కింద కదా. మళ్ళీ ఒకసారి జేడీ కీలోకి వెళ్ళండి. అదే బ్యాక్ రండి, అదే ఫోల్డర్లో. బ్యాక్ రండి, జేడీకి ఓపెన్ చేయండి. ఈ పాత్ కాపీ చేయండి. అది అవసరం లేదు, బిన్ అవసరం లేదు, బ్యాక్ వచ్చాను. ఇంతవరకు కాపీ చేయండి. అక్కడ జావా హోమ్లో ఇచ్చేసేయండి. ఎక్కడ ఇవ్వాలి సార్? ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, ఇక్కడ జావా హైఫన్ హోమ్ అని ఉంది, సెలెక్ట్ చేయండి. అది ఎక్కడ సార్? జావా హైఫన్ హోమ్, అది అండర్ హోమ్ అని పైన కొంచెం పైకి వెళ్ళండి. పైన నుంచి నా మూడోది ఇదా సార్? అది ఎడిట్ చేయండి. ఇచ్చారు కానీ బిన్ దాకా ఇచ్చారు, బిన్ తీసేయండి. ఓకే సార్. ఇది కాపీ కొట్టండి. ఇప్పుడు ఆల్రెడీ కాపీ చేశారుగా, పేస్ట్ చేయండి. ఓకే సార్. ఓకే ఓకే కొట్టండి. ఓకే, కమాండ్ రన్ కొట్టండి. ఓకే. జావా సి ఎంటర్ కొట్టండి. వచ్చింది. జావా హైఫన్ వర్షన్ కొట్టండి. జావా స్పేస్ హైఫన్ వర్షన్. హైఫన్ కాదు, హైఫన్ స్పేస్ వద్దు, వర్షన్ కి హైఫన్ కి మధ్య స్పేస్ లేదు. ఎంటర్ కొట్టండి. వచ్చేసింది. రన్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా స్టార్ట్. ఇప్పుడు జీరా ఇన్స్టలేషన్ మీ దాంట్లో చేసేయండి. జీరా డౌన్లోడ్ చేశారా? జీరా చేసినాను సార్. సరే డౌన్లోడ్ చేయండి, ఇన్స్టలేషన్ చూపిస్తాను. ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు. ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? జీరా ఇక్కడే లేదు సార్. బ్యాక్ రండి. ఇన్స్టాల్ చేశారా? చేశాను సార్. బ్యాక్ రండి. యూజర్స్లోకి వెళ్ళండి. కింద యూజర్స్ అనే ఫోల్డర్ ఉంది చూడండి, అక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ కింద ఎస్ సార్. అది కొట్టండి.
అశోక్‌లోకి వెళ్ళండి. అశోక్‌లో లేదు, బ్యాక్‌కి రండి. పబ్లిక్‌లోకి వెళ్ళండి. పబ్లిక్‌లో కూడా లేదు. ఒక పని చేయండి, యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేయండి కంట్రోల్ ప్యానెల్‌లో. ఏంటి సార్? కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అది ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ జీరా ఎక్కడ ఇన్‌స్టాల్ అయిందో చూద్దాం. కంట్రోల్ ప్యానెల్ ఎక్కడ సార్? తెలియదు సార్ నాకు. అక్కడే ఇక్కడ కింద సెర్చ్‌లో కంట్రోల్ ప్యానెల్ అని కొట్టండి. పైన వచ్చింది కదా, అది ఓపెన్ ఓకే సార్. కింద ప్రోగ్రామ్స్ అన్ఇన్‌స్టాల్డ్ అని కింద ఉంది కదా, అది ఒకసారి చేయండి. ఇక్కడ 1 సెకండ్. ఇక్కడ జీరా అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది చూడండి. లేదండి, ఇన్‌స్టాల్ అవ్వలేదు. నెక్స్ట్ అది ఇన్స్టాల్ చేస్తాను సార్. అది అట్లేషియన్ జీరా అదే కదా సార్? అదే. ఓకే సార్. సర్వర్ డౌన్లోడ్ అని చెప్పారు కదా, అదే కదా సార్? అదే. అట్లేసిన జీరా సర్వర్ డౌన్లోడ్ అనుకుంటాను. సార్ కింద సెలెక్ట్ చేయండి. సెకండ్ వన్. ఎస్ సార్. ఎస్ సార్. కిందకి రండి. ఒక్క నిమిషం wait చేయండి. ఇక్కడ ఓల్డర్ వర్షన్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. రైట్ ఇదే సైడ్, కదా సార్? లాంగ్ టర్మ్. రైట్ సైడ్ ఓల్డర్ వర్షన్ సెలెక్ట్ చేయండి. పైన లింక్ ఉంది కదా బ్లూ కలర్ లో, ఓల్డర్ వర్షన్. దానికి ఇదా సార్? దానిపైన ఓల్డర్ వర్షన్స్ అని కనిపిస్తుంది కదా, ఓల్డర్ వర్షన్స్. ఓకే సార్. అది క్లిక్ చేయండి. కిందకి ట్రాక్ చేయండి. 8 షో డీటెయిల్స్ కొట్టండి. 8.0 ఇక్కడ 8.7.1 కానీ ఏదో ఒకటి డౌన్లోడ్ చేయండి. కిందకి ట్రాక్ చేయండి. ఇంకా కిందకి రండి. 8.7.1 డౌన్లోడ్ చేయండి, పర్లేదు. అక్కడ విండోస్ సెలెక్ట్ చేయండి. పైన ఏంటి సార్? పైన tar.archive ఉంది కదా, అది ఆ డ్రాప్ డౌన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సెలెక్ట్ చేయండి. ఓకే సార్. విండోస్ 64 బిట్ లాస్ట్. ఇప్పుడు సబ్మిట్ కొట్టండి. మీరు ప్రీవియస్ వీడియోలో లెఫ్ట్ దాంట్లో సెలెక్ట్ చేసుకొని డ్రాప్ డౌన్ లిస్ట్ లో చేశారు కదా సార్? అది వర్కౌట్ అవ్వలేదు అన్న, అందుకని అది చేశాను. అది చేశాను సార్ నేను. మళ్ళీ అన్ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు యూజ్ చేసేది ఏది సార్? ఏ వెర్షన్ సార్? ఇప్పుడు మేము యూజ్ చేసేది ఇదే అండి, 8.7.1 యూజ్ చేస్తున్నారు. మార్కెట్లో 8.13 వచ్చింది. అది డిపెండ్స్ అండి. స్టేబుల్ వెర్షన్ అయితే అది వాడుతూనే ఉంటారు కంటిన్యూస్గా, చెక్ చేసుకుంటారు వాళ్ళు. యాడాన్స్ యూజ్ చేసే యాడాన్స్ కంపాటబిలిటీ ఉందంటే అప్గ్రేడ్ అవుతారు, లేకపోతే అవ్వరు. ఆ సపోర్ట్ ఉన్నంత కాలం ఆ వెర్షన్కి అది అంతే ఉంచుతారు. ఓకే సార్.
నాది స్టార్ట్ అయింది. ఓకే సార్. మీరు అది డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ కొట్టండి. అది ఫాలో అవ్వండి. స్టాప్ షేర్ కొట్టమంటారా సార్? స్టాప్ చేయండి షేర్. కనిపిస్తుందండి స్క్రీన్? ఎస్ కనిపిస్తుంది. హలో. చెప్పండి. సార్ నాకు యాక్చువల్లీ 5 ఇయర్స్ స్టడీ కంప్లీట్ అయినాక గ్యాప్ ఉంది సార్. 5 years అంటే అయితే ఎక్కడ పెట్టుకోవచ్చండి. వర్క్ ఏం చేయలేదు ఎక్కడ. పర్లేదు, ఏం కాదు, ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చండి. 5 అదే years ఇది వరకు అంటే ఈజీగా ఉంటుందా సార్? అంటే ఫస్ట్ మీకు పెద్ద కోడింగ్ దీంట్లో ఏమి ఉండదండి, అంత స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరే ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వచ్చు. యాక్చువల్లీ నాది బ్యాక్గ్రౌండ్ కూడా ఎంసీఏనే సార్. ఎంసీఏ అయితే ఇంకా కొంచెం బెటర్. ఎంసీఏ అయితే ఇంకా బెటర్ అండి. ఎంసీఏ సార్, కాకపోతే తర్వాత మ్యారేజ్ పాప అట్లా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కంటిన్యూ చేద్దామని. ఈజీగా ఉంటుందా సార్? ఈజీగానే ఉంటుంది, ప్రాబ్లం. ఏ ఇయర్ పాస్ అవుట్ అండి? ఏంటి సార్? 14 సార్. 14. 5 years పెట్టుకోవచ్చు. 14th నవంబర్. ఎస్ సార్, 14th నవంబర్. 5, 4 మీ కంఫర్ట్ని బట్టి, 3 to 5 మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోండి. ఓకే లాస్ట్ లో నేను కాదు సార్. తర్వాత శాంపుల్ రిజల్ట్ షేర్ చేస్తాను. ఓకే ఓకే సార్. అంటే మొత్తం 3 ఇయర్స్ జీరా మీద పెట్టి 2 ఇయర్స్ వేరే దాని మీద పెట్టాలా ఎట్లా సార్? మాన్యువల్ టెస్టింగ్ లాంటిది ఏదైనా పెట్టుకోండి, అట్లయినా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నిన్న ఇష్యూ టైప్స్ చూసాం కదండి, ఇవాళ ఏంటంటే వర్క్ ఫ్లోస్ చూద్దాం. వర్క్ ఫ్లోస్ అంటే ఏంటంటే, ఈ పర్టికులర్ ఇష్యూ, ఈ పర్టికులర్ స్టోరీ కానీ, పర్టికులర్ ఎపిక్ కానీ ఏ స్టేటస్లోకి మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టేటస్ ఏంటి, ఇక్కడ టు డూ ఉంది. టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ టాస్క్, ఒక డెవలపర్ సమ్ టాస్క్ ఇచ్చారండి, అతనికి డెవలప్ చేయాలి. అతను ఇనిషియల్గా అతనికి ఒక స్టోరీ క్రియేట్ చేసేస్తారు. అతనికి ఒక టాస్క్ క్రియేట్ చేశాడు మేనేజర్, లేకపోతే ప్రోడక్ట్ ఓనర్ ఒక ప్రాజెక్ట్లో తనకు ఒక టాస్క్ క్రియేట్ చేసి తనకు అసైన్ చేశారు. ఇతనికి నేను అసైన్ చేశానండి ఒక టాస్క్. అతనికి అసైన్ అయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే, అతను ఇన్ ప్రోగ్రెస్ పెట్టి, ఇన్ ప్రోగ్రెస్ అనే స్టేటస్‌లోకి మూవ్ చేసి, తను వర్క్ చేసుకుంటాడండి. అప్పుడు ఏంటంటే మేనేజరు, నేను అసైన్ చేసిన టాస్క్ తను ఇన్ ప్రోగ్రెస్ పెట్టినప్పుడు మేనేజర్‌కి ఒక మెయిల్ ఎళ్తుంది. తను మూవ్ చేసి తను వర్క్ చేస్తున్నాడు అనే నోటిఫికేషన్ ఎళ్తుంది. సో దట్ మేనేజర్‌కి ఒక ఐడియా ఉంటది. నేను వాళ్ళకి ఒక వర్క్ ఇచ్చాను, సో అండ్ సో పర్సన్‌కి. ఆ పర్సన్ వర్క్ చేస్తున్నాడు అనేది తను మూవ్ చేసిన వెంటనే తనకొక మెయిల్ ఎళ్తుంది. సో ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టాడు అంటే ఆ టాస్క్ వర్క్ అవుతుందని. వన్స్ ఇది గనక ఆ టాస్క్ కనుక అతను కంప్లీట్ చేసి డన్ స్టేటస్‌కి మూవ్ చేస్తే మేనేజర్‌కి మళ్ళీ ఇంకొక మెయిల్ ట్రిగ్గర్ అవుతుందండి. ఏంటంటే, ఈ వర్క్ డన్ స్టేటస్‌లోకి మూవ్ అయింది, ఈ పర్టిక్యులర్ ఇష్యూ అని చెప్పేసి ట్రిగ్గర్ అవుతుందండి మెయిల్. అంటే మేనేజర్‌కి ఒక ఐడియా ఉంటది. నిన్నొచ్చి ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు రాలేదు, ఏం జరుగుతుంది అనేది అడగాల్సిన పని ఉండదు. ఎళ్ళిపోతుంది. అదొక టాస్క్ స్టేటస్‌లోకెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఈ స్టేటస్‌లు ఎలా సెట్ చేయాలి, ఈ పర్టిక్యులర్ టాస్క్‌కి, ఈ పర్టిక్యులర్ ఇష్యూ టైప్స్ అన్నిటికి వర్క్ ఫ్లో స్టేటస్ ఎలా సెట్ చేయాలనేది మనం చూస్తున్నాం. ఇది చూడండి, వర్క్ ఫ్లో స్కీమ్. నిన్న ఇష్యూ టైప్ స్కీమ్ చూసాము, ఇష్యూస్ చూసాము. ఇట్లాగే వర్క్ ఫ్లో స్కీమ్‌లో వర్క్ ఫ్లోస్ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ చేస్తే వర్క్ ఫ్లో స్కీమ్‌ని
ఈ వర్క్ ఫ్లో స్కీమ్‌లో ఒకటే వర్క్ ఫ్లో ఉంది. ఈ వర్క్ ఫ్లోలో అన్ని ఇష్యూ టైపులకి ఈ వర్క్ ఫ్లోనే ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ వర్క్ ఫ్లో ఏంటి అంటే ఏం స్టేటస్‌లు ఉన్నాయి ఈ వర్క్ ఫ్లోలో అంటే టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. అంటే టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కెళ్తది, డన్‌కెళ్తది. మళ్ళీ డన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కెళ్తది, టు డూకెళ్తది. ఆల్ ట్రాన్సిషన్ అంటే ఎటు నుంచి ఎటు అయినా మూవ్ చేయొచ్చు అని. అర్థమవుతుందా? అదే గనక మీకు ఇప్పుడు రియల్ టైమ్‌లో మేనేజర్ వచ్చి నాకు ఇంకొక స్టేటస్ కావాలి. ట్రాన్సిషను ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకొక స్టేటస్ యాడ్ చేయమని అడుగుతారు. ఇన్ రివ్యూ ఆర్ ఎల్స్ ఇన్ క్యూఏ. ఇప్పుడు ఒక డెవలపర్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తాం గదా! టెస్ట్ చేయడానికి స్టేటస్ లేదు నాకిక్కడ. ఒక స్టేటస్ యాడ్ చేయమని అంటాడు. నేనొచ్చేసి మనం ఈ వర్క్ ఫ్లోలో యాడ్ స్టేటస్ వాడతాం. ఇక్కడ అలో ఆల్ ట్రాన్సిషన్స్ అంటే ఏ స్టేటస్ నుంచి ఏ స్టేటస్‌కైనా వెళ్ళొచ్చు ఇలా ఉంటే. ఇంకొకటి ఇన్ రివ్యూ స్టేటస్ కూడా కావాలి అంటున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 కలర్స్ ఉన్నాయండి. బ్లూ, గ్రీన్ ఇది ఇది గూడా ఇదొక లైట్ బ్లూ అనేగా ఉంది. సో, ఈ 3 కలర్స్ ఏంటంటే ఇప్పుడు ఇది చూడండి. ఎడిట్ కొడితే ఇది కేటగరీస్ అండి. ఈ కలర్స్‌ని దేన్ని డిఫైన్ చేస్తదంటే టు డూ అనేది టు డూ కేటగరీ కిందకే వస్తది. ఇన్ ప్రోగ్రెస్ కేటగరీ కిందకి రాదు. టు డూ అనేది యెట్ టు స్టార్ట్. వర్క్ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వబోతుందనే కేటగరీ టు డూ. అదే గనక ఇది మీరు ఇన్ ప్రోగ్రెస్ కాకుండా ఇన్ క్యూఏ చూడండి. ఇన్ క్యూఏ అంటే డన్ స్టేటస్ కాదు. అంటే వర్క్ ఇంకా ప్రోగ్రెస్ నడుస్తుంది అని. సో, నేనిక్కడ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఇన్ ప్రోగ్రెస్ కేటగరీ. సో, అందుకనే ఇది మీకు బ్లూలో కనిపిస్తుంది. లేకపోతే డన్ స్టేటస్‌లో నేను ఇంకొకటి క్యాన్సెల్డ్ అనే స్టేటస్ పెడతాను. అంటే డన్ అవ్వలేదు. క్యాన్సెల్ అయింది ఆ వర్క్ అనేది క్యాన్సెల్ స్టేటస్ పెట్టి అలో స్టేటస్ అని కొడితే ఇది అడుగుతుంది. ఇదేంటి డన్ స్టేటస్ అనే గదా! చూడండి క్యాన్సెల్డ్ అనే స్టేటస్ వచ్చింది. ఇది ఇప్పుడు మనం ఈ 3 స్టేటస్‌లు ఉన్నాయి. ఇక్కడ పబ్లిష్ అంటే నథింగ్ బట్ సేవ్ అండి. పబ్లిష్ చేశాను. పబ్లిష్ అయిపోయింది. ఇక్కడికొచ్చి మన ఇష్యూ టైప్ ఇందాక మనం క్రియేట్ చేసాం గదా! ఇష్యూ. ఇక్కడ ఇంతకుముందు మనకి టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ స్టేటస్ ఉంది. ఇప్పుడు చూడండి ఇవన్నీ స్టేటస్‌లొచ్చినాయి. ఇప్పుడు తనేంటి యూజర్ 2కి అసైన్ చేశాను. ఇన్ ప్రోగ్రెస్‌కి పంపించాడు. ఇన్ ప్రోగ్రెస్‌లో తను డెవలప్ చేసిన తర్వాత ఇన్ క్యూఏకి పంపించి ఇంకొక యూజర్‌కి అసైన్ చేస్తాడు. ఇక్కడ ఎడిట్ కొట్టేసి యూజర్ 3కి అసైన్ చేస్తాడు. తను వర్క్ చేసి తనేం చేస్తాడంటే ఇన్ క్యూఏ మూవ్ అయిన తర్వాత తనేం చేస్తాడు అది వర్క్ చేసిన తర్వాత ఇన్ రివ్యూ. ఇన్ రివ్యూ ఏంటంటే మేనేజర్‌కి అసైన్ చేస్తాడు. మేనేజర్‌కి అసైన్ చేసిన తర్వాత మేనేజర్ ఒకసారి చెక్ చేసుకొని డన్ స్టేటస్‌కి గాని, క్యాన్సెల్డ్ స్టేటస్ గాని మూవ్ చేస్తాడు. డన్ స్టేటస్‌కి మూవ్ చేసామనుకో. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ఈ స్టేటస్‌ల యొక్క కాన్ఫిగరేషన్ మనల్ని అడుగుతారు. మనం ఏం చేస్తామంటే ఆ వర్క్ ఫ్లోలోకెళ్ళి కాన్ఫిగర్ చేస్తాం. ప్లస్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నాకు ఇది ఓన్లీ స్టోరీకే ఈ వర్క్‌లో ఈ స్టేటస్‌లో ఉండాలి. నాకు ఎపిక్‌కి డిఫరెంట్ వర్క్‌లో డిఫరెంట్ స్టేటస్‌లో ఉండాలి అని అడిగారనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వర్క్ ఫ్లో డిజైన్ చేయాలి ఫస్ట్. అడ్మిన్ కన్సోల్ ఇష్యూస్‌లోకెళ్ళి వన్ సెకండ్ ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు నేను ఆ వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తా. ఏంటంటే మన ప్రాజెక్ట్ ఏంటి? ఎఫ్‌పి ఫస్ట్ ప్రాజెక్ట్ ఎపిక్ వర్క్ ఫ్లో.
ఎపిక్ వర్క్‌ఫ్లో అనేది క్రియేట్ చేశానండి. ఇది ప్రెజెంట్ ఇనాక్టివ్ ఉంటది. దేనికి అసోసియేట్ అవ్వలేదు కాబట్టి ప్రెజెంట్ ఇనాక్టివ్ ఉంటది. ఇనాక్టివ్ ఉన్నప్పుడు నేనేంటంటే స్టార్ట్ ఇప్పుడు నేను ఈ ఓపెన్ స్టేటస్ నన్ను అడగలేదు. సో, నేను ఇది రిమూవ్ చేయాలి అనుకున్నాననుకోండి. ఇనీషియల్ స్టేటస్ కెనాట్ బి క్యాన్సెల్డ్ అని వస్తది. సో, మనం ఏం చేయాలంటే ఇనీషియల్ స్టేటస్‌ని ఓపెన్ నుంచి స్టార్ట్‌కి చేంజ్ చేయాలండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఇది రిమూవ్ అవుతుంది. ఇక్కడ దీనికి వేటికి రిలేషన్ లేదండి. స్టేటస్‌లో అయితే మనం సెట్ చేసాం గానీ రిలేషన్ లేదు. అలైన్ నుంచి స్టార్ట్ నుంచి అలైన్‌కి పంపిస్తుంది. నేను ఫ్రమ్ స్టార్ట్ నుంచి టు స్టేటస్ అలైన్‌కి పంపిస్తాను. దాన్నేమంటంటే నేను అలైన్ స్టేటస్ అనే ఇస్తున్నాను. మళ్ళీ అలైన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి పంపిస్తానండి. ఇక్కడ మీరు ఈ ఈ సర్కిల్‌లోని క్లిక్ చేస్తే మీకు ట్రాన్సిషన్ ఓపెన్ అవుతుంది. ఏంటి ఫ్రమ్ అలైన్ నుంచి టు స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్‌కి నేను ఇన్ ప్రోగ్రెస్ అనే పేరే ఇచ్చుకుంటాను. సో, నేనిప్పుడు మన వర్క్‌లో రెడీ అయిపోయింది. ఏంటి స్టార్ట్ నుంచి అలైన్‌కెళ్తుంది. అలైన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కెళ్తుంది. ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ యూజ్‌కెళ్తుంది. కానీ ఇన్ యూజ్ నుంచి ఎక్కడికి ఎళ్ళదు. అలైన్ నుంచి ఎళ్లి స్టార్ట్‌కి ఎళ్ళాలంటే వెళ్ళే ఛాన్స్ లేదు. నేను ఆ ట్రాన్సిషన్ ఇవ్వలేదు. దీన్ని మన వర్క్‌లోకి ఎలా అసోసియేట్ చేయాలో చూస్తాను. ఇప్పుడు మన వర్క్‌ఫ్లోస్ చూస్తున్నాం. యాక్టివ్ వర్క్‌ఫ్లోస్ అన్నీ ఉన్నాయి. మన వర్క్‌లో కనిపించదు. ఎందుకంటే మనది ఇనాక్టివ్‌లో ఉంది. ఇనాక్టివ్ క్లిక్ చేయాలండి ఇక్కడ. ఇనాక్టివ్‌లో మనం క్రియేట్ చేసిన వర్క్‌ఫ్లో ఇది. మనం క్రియేట్ చేసిన వర్క్‌లో ఏ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ అవ్వలేదు. అంటే మన ప్రాజెక్ట్ యొక్క వర్క్‌ఫ్లో స్కీమ్‌కి అసోసియేట్ అయ్యి లేదు. మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌కొస్తాం. మన వర్క్‌ఫ్లో స్కీమ్‌కొస్తాం. వర్క్‌ఫ్లో స్కీమ్‌కొచ్చి ఇక్కడ చూడండి యాడ్ వర్క్‌ఫ్లో అని ఉంది. యాడ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మన వర్క్‌ఫ్లో రెడీ అయింది. ఎగ్జిస్టింగ్ చేస్తాం. ఎగ్జిస్టింగ్‌లో మన వర్క్‌ఫ్లోని సెర్చ్ చేస్తాం. ఇదే కదా మన వర్క్‌ఫ్లో. ఎపిక్ వర్క్‌ఫ్లో. ఏ ఇష్యూ టైప్‌కి ఇవ్వమన్నాం? మన ఎపిక్‌కి ఇవ్వమన్నాడు. మనకి రిక్వైర్మెంట్ అది. ఎపిక్‌కి కాన్ఫిగర్ చేస్తాం. చూడండి. ఎపిక్‌కొచ్చేసి సెపరేట్ వర్క్‌ఫ్లో ఉంది. మిగతా ఇష్యూ టైప్స్‌కి ఇదొక వర్క్‌ఫ్లో ఉంది. ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఎపిక్‌ని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దాని స్టేటస్‌లు మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా! ఇనీషియల్ స్టేటస్ స్టార్ట్‌లో ఉంది చూడండి. అలైన్. అలైన్ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి మాత్రమే ఎళ్ళే ఛాన్స్ ఉంది. వేరే దేనికి ఎళ్ళే ఛాన్స్ లేదు. ఇన్ ప్రోగ్రెస్. ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ యూజ్‌కెళ్ళే ఛాన్స్ మాత్రమే ఉంది. ఇన్ యూజ్‌కెళ్ళిన తర్వాత నువ్వు ఏ వర్క్‌ఫ్లోకి ఎటు మూవ్ చేయటానికి నీకు అవకాశం లేదండి. మనం ట్రాన్సిషన్ ఒకటే వన్ వే ట్రాన్సిషన్ మాత్రమే ఇచ్చాం. అందుకని మనకి ఇన్ యూజ్ తర్వాత ఇంక మూవ్ చేసే ఛాన్స్ లేదు. ఇన్ యూజ్ అంటే క్లోజ్ అయిపోయినట్టే. లేదు నాకు ఆ ట్రాన్సిషన్ మూవ్ చేసే ఛాన్స్ లేదు. నాకు టూ వే ట్రాన్సిషన్ ఉండాలి అని అడిగారనుకోండి. మళ్ళీ ఇక్కడికి ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌కొచ్చేసి
ఆ వర్క్‌లోకి ఎపిక్ వర్క్‌లోకి వెళ్ళిపోయి ఎడిట్ కొట్టి చూడండి అలైన్‌కి నేను ట్రాన్సిషన్ ఇస్తున్నాను. ఎక్కడి నుంచి అలైన్ నుంచి స్టార్ట్‌కి. అంటే స్టార్ట్‌కి నేను స్టార్ట్ నేమే ఇస్తాను ఇక్కడ. ఇన్ ప్రోగ్రెస్ నుంచి అలైన్‌కి మాత్రమే పంపిస్తాను. ఇన్ యూజ్ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కెళ్ళే ఛాన్స్ ఇస్తాను. యాడ్ కొట్టేసి ఇప్పుడు నేనొచ్చి పబ్లిష్ కొట్టి సేవ్ చేస్తే నేనిక్కడ చూడండి ఇంక నీకు వేరే స్టేటస్ మూవ్ చేయడానికి అవకాశమే లేదు. ఇక్కడ ఏ స్టేటస్ లేదు. నేనిప్పుడొచ్చి రిఫ్రెష్ కొడితే మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్ వచ్చింది చూడండి. మనం ట్రాన్సిషన్ చేసాం ఇన్ యూజ్ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి. ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ యూజ్‌కెళ్ళొచ్చు, అలైన్‌కెళ్ళొచ్చు. ట్రాన్సిషన్ అలా ఇచ్చాం. అలైన్‌కెళ్తే మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్‌కెళ్ళొచ్చు, స్టార్ట్‌కెళ్ళొచ్చు. సో, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ట్రాన్సిషన్ అండి. మన స్టేటస్‌కి ఏ ట్రాన్సిషన్ ఇస్తామో, ఆ ట్రాన్సిషన్ మనం డిపెండ్ ఆన్ థట్ ట్రాన్సిషన్. ఈ ఇష్యూని మనం రీడైరెక్ట్ చేస్తాం ఒక్కొక్కటి స్టేటస్‌కి. అర్థమవుతుందండి? ఏమన్నా డౌట్ ఉందా? హలో! ఉన్నారా? సార్. సార్ ఎన్ఈజ్ నుంచి డైరెక్ట్ స్టార్ట్‌కి ఇవ్వచ్చా? యెస్. ఇవ్వచ్చండి. ఏం లేదు. ఇప్పుడు ఎడిట్ కొట్టి సేమ్ లైక్. ఈ ఇన్ యూజ్ నుంచి ఇక్కడ ఒక సర్కిల్‌ని తీసుకొని స్టార్ట్‌కి ఇచ్చాననుకోండి డైరెక్ట్. ఓకే. ఆ! యాడ్ కొట్టాననుకోండి, పబ్లిష్ కొట్టాననుకోండి. అలైన్‌లోకి పంపిస్తాను. ఇన్ ప్రోగ్రెస్‌కి పంపిస్తాను. ఇన్ యూజ్‌కి పంపిస్తాను. ఇన్ యూజ్ నుంచి డైరెక్ట్ స్టార్ట్‌కి ఇవ్వచ్చా అంటే ఇప్పుడు ఉందిగా స్టార్ట్‌కి. యెస్. అట్లా. కొత్త వర్క్‌లో క్రియేట్ చేయటం. ఈ వర్క్‌లోని మన వర్క్‌లో స్కీమ్‌కి అసోసియేట్ చేయటం. ఏ ఇష్యూ టైప్‌కి అసోసియేట్ చేస్తున్నామో చూడాలి. ఇక్కడ యాడ్ వర్క్‌ఫ్లో అంటాం. ఆ వర్క్‌ఫ్లో క్రియేట్ చేసింది. యాడ్ ఎగ్జిస్టింగ్. మన వర్క్‌ఫ్లో సెలెక్ట్ చేసుకొని, మనం ఏ ఇష్యూ టైప్‌కి అయితే ఇవ్వాలనుకుంటున్నామో, ఆ ఇష్యూ టైప్ మీద క్లిక్ చేసి ఫినిష్ కొట్టటం అండి. ఎపిక్. ఓకేనా? ఓకే సార్. రేపు ఒక్కసారి వర్క్‌ఫ్లోస్ ప్రాక్టీస్ చేయండి. నేను ఆఫ్ చేస్తాను. ఇప్పటికి చాలా లేట్ అయింది. వర్క్‌ఫ్లోస్ ఒక్కటి మీరు రేపు ఒక వర్క్‌ఫ్లో మీరు ఒకటి గీయండి. ట్రై చేయండి. మనం రేపు ఏం చేద్దామంటే ఒక్కొక్క ఇష్యూ టైప్‌కి ఒక్కొక్క వర్క్‌ఫ్లో ఎలా సెట్ చేయాలి, ఏంటి అనేది చూద్దాం రేపు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. యాహ్! ఐ విల్ ఎండ్ హియర్. సార్ డాక్యుమెంట్స్ అన్నీ వాట్సాప్ చేస్తారా? డాక్యుమెంట్స్ వాట్సాప్ చేస్తాను. అంటే ఇంతవరకు నేను ఇంకా ఇన్‌స్టాల్ కూడా చేయలేదు జావా. అది రికార్డింగ్ ఉంటదండి. రికార్డింగ్ తీసుకోండి సార్ దగ్గర, వెంకట్ గారి దగ్గర. ఓకే. రికార్డింగ్స్ ఉన్నాయి. పర్లేదు అక్కడ తీసుకోండి. ఓకే. ఓకే. రైట్. థాంక్ యూ.